ఆయనకు కార్పొరేట్ కంపెనీలంటే ఎనలేని మమకారం. తన కమిషన్ల కోసం కారుచౌకగా ప్రభుత్వ భూములు కట్టబెట్టేస్తూ ఉంటారు. తాజాగా రాష్ట్ర నడిబొడ్డున అత్యంత విలువైన స్థలాన్ని ఓ విదేశీ సంస్థకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రజలు ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా తన అనుకూల విధానాల్ని అమలు చేసేందుకు అడుగులు ముందుకేస్తున్నారు. దశాబ్దాలుగా ప్రజల అవసరాలను తీరుస్తున్న ఏపీఎస్ఆర్టీసీకి చెందిన భూముల్ని లూలు కంపెనీకి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనను కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చంద్రబాబు తన నిర్ణయాన్ని మానుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నాయి. అత్త సొమ్ము అల్లుడు దానం చేశాడన్న సామెతకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ప్రైవేటు సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు పెద్దపీట వేస్తుంటారు. అభివృద్ధి అనే ముసుగులో వందల కోట్ల విలువైన భూములను అత్యంత కారుచౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేయడం బాబుకే చెల్లుతుంది. 2014-19లో లూలు జపం చేసిన చంద్రబాబు ఇప్పుడు కూడా మళ్లీ అదే బాటలో నడుస్తున్నారు. గతంలో విశాఖలో కోట్ల రూపాయల భూమిని అతి తక్కువ ధరకే లూలు సంస్థకు కేటాయించి తీవ్ర విమర్శల పాలైన చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చిన తరువాత అదే బాటలో నడుస్తున్నారు. విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన భూములను పీపీపీ విధానంలో లూలు సంస్థకు కేటాయించేందుకు సిద్ధమవుతున్నారు. Then only agreed to come to Andhra Pradesh. But very unfortunate, 5 years it was delayed, 6 years. Now I am confident he is going to start tomorrow. He is going to start at the earliest. And also he is going to start one more hypermall in Vijayawada. I am asking one more hypermall in Amaravati also, in the coming city also. Ultimately 2014లో విశాఖతో పాటు విజయవాడలోనూ లూలు సంస్థలను ఏపీకి తీసుకురావాలని చంద్రబాబు ప్రయత్నించారు. ఇందులో భాగంగా విజయవాడ బందర్ రోడ్డులోని స్వరాజ్య మైదానం భూమిని లూలుకి ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే బెజవాడ నడిబొడ్డున ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ఒకే ఒక్క బహిరంగ వేదిక స్వరాజ్య మైదానం కావడంతో అప్పట్లో ప్రజా సంఘాలు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు పోరాటం చేశారు. ఈ క్రమంలో లులుకి స్థలం కేటాయింపులో ఆలస్యం జరిగింది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతో స్వరాజ్య మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు స్మృతివనం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం స్వరాజ్య మైదానం పర్యాటక ప్రాంతంగా మారింది. అయితే ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో లులు మీద తనకున్న మమకారాన్ని ఎలాగైనా నిరూపించుకోవాలని తపిస్తున్నారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్కు సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద ఉన్న గవర్నర్ పేట 2 ఆర్టీసీ డిపో స్థలాన్ని లులు గ్రూప్ కు కేటాయించాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం గవర్నర్ పేట 2 ఆర్టీసీ డిపో ఉన్న ప్రదేశంలోనే ఒకప్పుడు విజయవాడ బస్టాండ్ ఉండేది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పండిట్ నెహ్రూ బస్టాండ్ నిర్మాణం చేపట్టారు. ఈ బస్టాండ్ నిర్మాణం 1990లో ప్రారంభమైంది. అప్పట్లో విజయవాడ 1 ఆర్టీసీ డిపోని కూడా కొత్త బస్టాండ్ ఆవరణలోనే ఏర్పాటు చేశారు. దీంతో పాత బస్టాండ్ ఉన్న ప్రాంతాన్ని సిటీ బస్సుల కోసం గవర్నర్ పేట 2 ఆర్టీసీ డిపోగా పేరు మార్చారు. అయితే ఇప్పుడు గవర్నర్ పేట 2 ఆర్టీసీ డిపో ఉన్న ఈ 5 ఎకరాల స్థలాన్ని లూలుకి కట్టబెట్టాలనేది చంద్రబాబు ఆలోచన. మార్ట్ లాంటివి భారతదేశానికి అవసరం లేదు. ఉత్పత్తులు మన చిన్న చిన్న వ్యాపారస్తులు బోలెడు మంది ఒక చోట పెద్ద మాల్ పెడితే ఆ చుట్టుపక్కల 500-600 చిన్న రిటైల్ షాప్ వాళ్ళు దివాళా ఎత్తిపోతున్నారు. అందుకని మన దేశంలో 4 కోట్ల మంది రిటైల్ వ్యాపారులు, వాటిల్లో చిన్న చిన్న గుమస్తాలు లేకపోతే చిన్న చిన్న ఓనర్లు బతుకు తెరువు చేస్తూ ఉన్నారు. ఇది ఒక వృత్తి. ఇవి తయారు చేసిన వస్తువులు అమ్మటానికి ఏదైతేనేమి ఇప్పుడు లూలు అంటే ఈజిప్ట్, అది దుబాయ్ నుంచి వచ్చి వాళ్ళకి ఏదైనా అవసరమైతే వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు అనేక మార్టులు పెట్టుకున్నట్టు వాళ్ళు కూడా ఎక్కడైనా అవసరమైన స్థలం కొనుక్కొని పెట్టుకుంటారు. గవర్నమెంట్ స్పాన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 1000 కోట్ల విలువ చేసే ఆర్టీసీ స్థలాన్ని లూలు సంస్థకు కేటాయించాలనే ప్రభుత్వ ఆలోచనను ప్రజా సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. లులు సంస్థ నిర్మించే షాపింగ్ మాల్లో సెక్యూరిటీ పోస్టులు తప్ప పెద్దగా ఉద్యోగాల కల్పన కూడా ఉండని పరిస్థితుల్లో ఉద్యోగాలొచ్చేస్తాయంటూ డబ్బా కబుర్లు చెప్పి ఖరీదైన స్థలాన్ని తన కమిషన్ల కక్కుర్తి కోసం ఎలా ఇచ్చేస్తారంటూ మండిపడుతున్నారు కార్మికులు. ప్రజా సంఘాలతో పాటు ఆర్టీసీ యూనియన్లు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ గవర్నమెంట్ 1 and 2 డిపో ఆస్తులు ఆర్టీసీ సంబంధించింది. ఈ ఆర్టీసీ సంబంధించిన ఆస్తిని ఒక లులు షాపింగ్ మాల్ ఇవ్వడం అనేది న్యాయం కాదు. ఇది ప్రభుత్వం సంబంధించిన ఆస్తిని తీసుకెళ్లి ఒక ప్రైవేట్ వ్యక్తికి దారాదత్తం చేస్తే ప్రభుత్వం సంబంధించిన వ్యక్తులు మేమేమైపోతాం? మేము సమాజ సేవ చేశాం, ప్రజలకు సేవ చేశాం. ఆ సేవలో భాగంగా మాకేం దక్కింది? ఎంతో గర్వించి, ఎంతో ఆనందించి ప్రభుత్వాన్ని గెలిపించాం.
ఆ ప్రభుత్వం మాకు న్యాయం చేసి దాన్ని గెలిపిస్తే అదే ప్రభుత్వం మా పొట్టలు కొడుతుంది, పైగా మాకున్న స్థానాన్ని కూడా కోల్పోయి ఎక్కడో తీసుకెళ్లి రాయనపాడు చెరువులో పెడతానంటుంది. ఇక్కడికే ఇబ్బంది పడుతున్నాం ప్రయాణంలో, డ్యూటీకి రావడానికి, అప్ అండ్ డౌన్ చేయడానికి. కానీ ప్రభుత్వ విధానాలు చాలా దౌర్భాగ్యంగా ఉంది. మేము ఎంతో ఆశించి గెలిపించిన ఈ ప్రభుత్వం ఎంత ఆశాజనకంగా లేదు, మాకు తీవ్రమైన బాధల్లో ఉంది. అత్యంత విలువైన ఆర్టీసీ స్థలాలను లులు మాల్ పేరిట కార్పొరేట్ సంస్థలకు కట్టబెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్స్ హెచ్చరిస్తున్నాయి. తక్షణమే ప్రభుత్వం తన ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీసీ స్థలాల పరిరక్షణకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని కార్మికులు అంటున్నారు. ఇందుకోసం జిల్లాల్లో యాక్షన్ కమిటీలను ఏర్పాటు చేయాలని యూనియన్లు భావిస్తున్నాయి.